హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ప్రతి ఒక్కరికి తెలుసు. దాని గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. అన్న చెల్లెల అనుబంధం, అక్కతమ్ముల అనురాగాలకు ప్రత్యేకంగా ఆ రోజున భారతీయులంతా రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. కానీ రాఖీ పండుగ రోజున మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే హయగ్రీవ జయంతి. అసలు హయగ్రీవ స్వామి ఎవరు, ఆ హయగ్రీవ జయంతి ప్రత్యేకత ఏమిటో, ఆ రోజున ఏం చేస్తే ఆ స్వామివారి అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుందాం. హిందూ మతంలో హయగ్రీవ స్వామిని కూడా సాక్షాత్ విష్ణు అవతారంగా భావిస్తారు. హయగ్రీవుని జ్ఞానముకు, వివేకమునకు, వాక్కుకు, బుద్ధికి, విద్యలకు దేవుడిగా భావిస్తారు. హయగ్రీవ స్వామిని చదువుల దేవుడిగా కూడా పూజిస్తారు. హయగ్రీవుడు హయశీర్షగా కూడా పిలువబడుతున్నాడు. హయము అనగా గుర్రము, హయశీర్షుడు అనగా గుర్రపు తల కలవాడని. తెల్లని తెలుపు మానవ శరీరం యొక్క తల, నాలుగు చేతులు, శంఖము, చక్రము పై రెండు చేతులలో కలిగి ఉండును. క్రింది కుడి వేళ్ళు జ్ఞాన ముద్రతో అక్షరమాలను కలిగి ఉండు. హయగ్రీవుడు అనే అసురుడు కఠోర తపస్సు చేయడంతో ప్రసన్నుడు అయిన బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనడంతో హయగ్రీవుడి సృష్టిలో ఎవరి చేతిలో మరణం లేని వరం ప్రసాదించమని కోరడంతో బ్రహ్మ అది సాధ్యం కాదన్నాడు. మెడ నుండి గుర్రపు తలతో మానవ శరీరంతో తనలాగే ఉన్న వాడి చేతిలోనే తను మరణించే వరాన్ని ప్రసాదించమని కోరడంతో బ్రహ్మ తదాస్తు అన్నాడు. బ్రహ్మవరంతో హయగ్రీవుడు బ్రహ్మతో పాటు దేవతలందరినీ దండెత్తి వేదాలను కూడా అపహరించడంతో దేవదార యుద్ధంలో అలసిపోయి సారంగదర్శిని తల కింద పెట్టుకుని నిద్రపోతున్న శ్రీ మహావిష్ణువుని నిద్ర నుండి లేపడం కోసం విండినారి తెగితే ఆ శబ్దానికి శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి లేస్తాడని భావించిన బ్రహ్మ వంహ్లి అనే పురుగును సృష్టించి విండినారిని కొరకమని ఆదేశించడంతో అది విండినారిని కొరకగానే వేగంగా వచ్చిన విండినారి తగలగానే శ్రీ మహావిష్ణువు తల తెగి సముద్రంలో పడింది. దాంతో విశ్వకర్మ గుర్రం తల తెచ్చి శ్రీ మహావిష్ణువుకు అతికించడంతో హయగ్రీవుడిగా మారిన శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడిని సంహరించి వేదానికి, బ్రహ్మని, విద్యకు సరస్వతీదేవిని అధిపతులుగా నియమించి శ్రీ మహావిష్ణువు తన యథారూపానికి ధరించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.